చేయడం, డిజిటల్ మల్టీమీటర్ని యూజ్ చేసి కరెంట్, వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ని మెజర్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: DC సర్క్యూట్స్ గురించి తెలుసుకుని దాని క్యారెక్టరిస్టిక్స్ను వెరిఫై చేయడం, DC ప్యారలల్ సర్క్యూట్స్ను క్రియేట్ చేసి దాని క్యారెక్టరిస్టిక్స్ని వెరిఫై చేయడం. అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్: ట్రైనీస్ టూల్ కిట్, ఓమ్ మీటర్, డిజిటల్ మల్టీమీటర్, బ్యాటరీ 12 volts, 4 mm వైర్, ఇన్సులేషన్ టేప్. మనం ఈ సెషన్ను బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ మరియు యాక్సెసరీస్తో స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ మరియు యాక్సెసరీస్ను టెస్ట్ చేయడానికి 3 బేసిక్ రకాల మీటర్స్ ఉన్నాయి. అవి యామ్ మీటర్, వోల్ట్ మీటర్ మరియు ఓమ్ మీటర్. మనం ముందుగా యామ్ మీటర్తో స్టార్ట్ చేద్దాం. యామ్ మీటర్ సర్క్యూట్లోని కరెంట్ ఫ్లో యొక్క అమౌంట్ని మెజర్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది లోడ్తో సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్ చేయబడుతుందా లేదా రీఛార్జ్ చేయబడుతుందా అనే రేట్ను ఇండికేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక సిరీస్ సర్క్యూట్ ఒక లోడ్ మరియు ఒక సోర్స్ యొక్క సప్లైని మాత్రమే కన్సిస్ట్ అయి ఉంటుంది. కరెంట్ ఫ్లో సర్క్యూట్లో సీక్వెన్స్లో ఫ్లో అయ్యేలా ఏవైనా పార్ట్స్ ఫెయిల్ అయితే సర్క్యూట్ బ్రేక్ అయ్యి కరెంట్ ఫ్లో స్టాప్ అవుతుంది. ఎలక్ట్రికల్ వోల్టేజ్ని మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ ఉపయోగపడుతుంది. వెహికల్ పై పర్మనెంట్గా ఫిక్స్ అయి ఉండదు, కానీ అవసరమైనప్పుడు దాన్ని విడిగా వాడచ్చు. ఇది సర్క్యూట్కి ప్యారలల్గా కనెక్ట్ అయి ఉండాలి. ప్యారలల్ సర్క్యూట్లో 2 లేదా దానికంటే ఎక్కువ లోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి లోడ్ దాని సప్లై సోర్స్కు దాని ఓన్ పాత్ని ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి బల్బ్లలో ఏదైనా ఒకటి డ్యామేజ్ అయితే అది మొత్తం సర్క్యూట్పై ఎఫెక్ట్ చూపదు. వోల్ట్ మీటర్ సర్క్యూట్లోని ఏ పాయింట్ వద్దైనా వోల్టేజ్ని మెజర్ చేయడానికి యూజ్ చేయవచ్చు. బ్యాటరీ కండిషన్ని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా ఇది యూజ్ చేయవచ్చు. రెసిస్టెన్స్ను మెజర్ చేయడానికి ఓమ్ మీటర్ని యూజ్ చేస్తారు. దీనిని రెసిస్టెన్స్ మీటర్ అని కూడా అంటారు. ఇది వెహికల్ పై పర్మనెంట్గా ఫిక్స్ చేయబడదు, కానీ అవసరమైనప్పుడు విడిగా యూజ్ చేయబడుతుంది. ఓమ్ మీటర్ దాని ఓన్ ఇన్బిల్ట్ పవర్ సోర్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఓమ్ మీటర్తో చెక్ చేయబడిన డివైస్ లేదా సర్క్యూట్ ఓమ్ మీటర్కు నష్టం జరగకుండా పవర్ సప్లై నుండి డిస్కనెక్ట్ చేయబడాలి. ఇది ఏదైనా కండక్టర్ లేదా లోడ్ యొక్క రెసిస్టెన్స్ను మెజర్ చేయడానికి మరియు ఏదైనా ఫీల్డ్ కాయిల్స్ యొక్క కండక్టివిటీను చెక్ చేయడానికి యూజ్ చేయబడుతుంది. ఓమ్ మీటర్ లైవ్ సర్క్యూట్లోని ఈ పార్ట్కి కనెక్ట్ చేయకూడదు మరియు అది బ్యాటరీ యొక్క టెర్మినల్స్కు కనెక్ట్ చేయకూడదు. తర్వాత సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్విచ్ మరియు లోడ్ ద్వారా బ్యాటరీ నుండి కరెంట్ ఫ్లో అయ్యి మళ్ళీ బ్యాటరీకి తిరిగి ట్రావెల్ అయ్యేలా చూసే కంప్లీట్ పాత్వేని సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటారు. షార్ట్ సర్క్యూట్ ఒక సర్క్యూట్ యొక్క 2 టెర్మినల్స్ ఒకదానికొకటి టచ్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అక్కర్ అవ్వచ్చు. కేబుల్ యొక్క 2 కోర్స్ మధ్య ఇన్సులేషన్ డిఫెక్టివ్గా ఉంటే కూడా ఇది అక్కర్ అవ్వచ్చు. ఇది తక్కువ రెసిస్టెన్స్ను కలిగిస్తుంది. ఇది డేంజరస్ అవ్వచ్చు. మల్టీమీటర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. దానిలో యామ్ మీటర్, వోల్ట్ మీటర్ మరియు ఓమ్ మీటర్ యొక్క ఫంక్షన్స్ వరుసగా కరెంట్, వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ యొక్క మెజర్మెంట్ కోసం ఇన్కార్పొరేట్ చేయబడతాయి. మల్టీమీటర్స్లో 2 రకాలు ఉన్నాయి. మొదటిది ఆర్డినరీ మల్టీమీటర్స్. ఇవి ప్యాసివ్ కాంపోనెంట్స్ను కలిగి ఉంటాయి. మరొకటి ఎలక్ట్రానిక్ మల్టీమీటర్స్. ఇవి ప్యాసివ్ మరియు యాక్టివ్ 2 కాంపోనెంట్స్ని కలిగి ఉంటాయి. చాలా ఆర్డినరీ మల్టీమీటర్స్ వోల్ట్ మీటర్ మోడ్లో వోల్ట్కు 20k ohms సెన్సిటివిటీను కలిగి ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్ మల్టీమీటర్స్
సెలెక్టెడ్ వోల్టేజ్ రేంజ్తో సంబంధం లేకుండా 5 నుండి 10 మెగా ఓమ్స్ ట్యూన్కు ఇంటర్నల్ రెసిస్టెన్స్ను కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ మల్టీమీటర్ అనలాగ్ లేదా డిజిటల్ టైప్ అయి ఉండవచ్చు. మన మొదటి టాస్క్ DC సిరీస్ సర్క్యూట్ని కనెక్ట్ చేసి క్యారెక్టరిస్టిక్స్ను వెరిఫై చేయడం. బ్యాటరీ, స్విచ్, మీటర్ మరియు 3 రెసిస్టెన్స్ మరియు ప్యారలల్గా కనెక్ట్ చేసి వోల్ట్ మీటర్తో సర్క్యూట్ని ఫామ్ చేయండి. 3 రెసిస్టర్స్లోని వాల్యూస్ను క్యాల్కులేట్ చేయడానికి టాబ్యులేషన్ను క్రియేట్ చేయండి. స్విచ్ Sని క్లోజ్ చేసి కరెంట్ I మరియు వోల్టేజ్ Vని మెజర్ చేయండి. ఇది 3 రెసిస్టెన్సెస్ యొక్క కరెంట్ మరియు వోల్టేజ్ అవుతుంది. టేబుల్లో వాల్యూస్ని రాయండి. కరెంట్ I మరియు వోల్టేజ్ V మొత్తం సర్క్యూట్ కాలంలో నోట్ చేయబడాలి. సప్లైను క్లోజ్ చేసి రెసిస్టెన్స్ R1 అంతటా మీటర్ మరియు వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. స్పెసిఫైడ్ వోల్టేజ్ యొక్క కరెంట్ మరియు వోల్టేజ్ని అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. సప్లైను ఆన్ చేయండి మరియు వోల్టేజ్ V1 మరియు కరెంట్ I1ని రెసిస్టెన్సెస్ R1 ద్వారా మెజర్ చేయండి. R1 = 10 టాబ్యులేషన్లో ఉన్న కాలంలో నోట్ డౌన్ చేయండి. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయండి మరియు రెసిస్టెన్స్ R2 అంతటా సర్క్యూట్లో మీటర్ మరియు వోల్ట్ మీటర్ను మార్చండి. సప్లైను ఆన్ చేసి రెసిస్టెన్స్ R2లో వోల్టేజ్ V2 మరియు కరెంట్ I2ని మెజర్ చేసి R2 = 20 టాబ్యులేషన్ యొక్క 4th కాలంలో రాయండి. మరోసారి స్విచ్ ఆఫ్ చేయండి మరియు రెసిస్టెన్స్ R3కి సంబంధించి మీటర్ మరియు వోల్ట్ మీటర్ను మార్చండి. చివరి కాలం R3 = 10లో రెసిస్టెన్స్ R3లో వోల్టేజ్ V3 మరియు కరెంట్ I3 రీడింగ్ను నోట్ డౌన్ చేయండి. ఇప్పుడు కరెంట్, వోల్టేజ్ మరియు టోటల్ రెసిస్టెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ను వెరిఫై చేయండి. తదుపరి పని DC ప్యారలల్ సర్క్యూట్ని కనెక్ట్ చేయడం మరియు దాని క్యారెక్టరిస్టిక్స్ను వెరిఫై చేయడం. టార్చ్ ల్యాంప్స్ L1, L2 మరియు L3 150 milliamps 6 volts హోల్డర్ డిజిటల్ మల్టీమీటర్ A4 500 milliampsతో కనెక్ట్ చేయడం ద్వారా 1, 2 మరియు 3 బ్రాంచెస్ను ఫామ్ చేయండి మరియు సిరీస్ S4ని మార్చండి మరియు ల్యాంప్ టర్మినల్స్ను కనెక్ట్ చేయండి. 3 బ్రాంచ్లను కలిపి ప్రతి శాఖ యొక్క లిడ్స్ను ఒకదానికొకటి కనెక్ట్ చేయండి మరియు స్విచ్ S4 యొక్క లిడ్తో కూడా కనెక్ట్ చేయండి. వోల్ట్ మీటర్ V, మీటర్ A4, స్విచ్ S4 మరియు సర్క్యూట్ని ఫామ్ చేయండి. కరెంట్స్ I1, I2, I3, I టోటల్ స్విచెస్ క్లోజ్ చేయబడ్డాయి మరియు బ్రాంచెస్ కాలంలోని కాంపోనెంట్స్తో టాబ్యులేషన్ను క్రియేట్ చేయండి. బ్రాంచ్ 1లో S4 మరియు S1 స్విచెస్ను క్లోజ్ చేయండి. ఇప్పుడు A4 మరియు A1లో మీటర్ రీడింగ్స్ను నోట్ డౌన్ చేయండి. టాబ్యులేషన్లో వాల్యూస్ను రాయండి. ఇప్పుడు బ్రాంచ్ 2లో S4, S1 మరియు S2 స్విచెస్ను క్లోజ్ చేయండి. A4, A1 మరియు A2 యొక్క మీటర్ రీడింగ్ను నోట్ డౌన్ చేయండి మరియు దానిని టేబుల్పై రాయండి. 6 volts 300 milliamps ల్యాంప్తో ఏదైనా ఒక బ్రాంచ్లో ట్రేస్ ల్యాంప్ను క్లాంప్ చేసిన తర్వాత పై స్టెప్స్ను రిపీట్ చేయండి మరియు రిజల్ట్స్ని టేబుల్లో రికార్డ్ చేయండి. 3 ల్యాంప్స్ను హోల్డర్తో వైర్ వూండ్ రెసిస్టర్స్ 2 సంఖ్యల 100 ohms మరియు 150 ohmsలో ఒకటితో రీప్లేస్ చేయడం ద్వారా ఎక్సర్సైజ్ని రిపీట్ చేయండి. కరెంట్, వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ వెరిఫై చేయండి. సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ను ప్రిపేర్ చేయడం, డిజిటల్ మల్టీమీటర్ని యూజ్ చేసి కరెంట్, వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ని మెజర్ చేయడంపై ఈ సెషన్ను సమ్మరైజ్ చేద్దాం. ఈ టాపిక్లో మీరు వీటిని నేర్చుకున్నారు.
మల్టీమీటర్ యొక్క డెఫినేషన్ మరియు దాని పనితీరు. DC సర్క్యూట్స్ని సిరీస్ మరియు ప్యారలల్స్గా కనెక్ట్ చేసి దాని క్యారెక్టరిస్టిక్స్ను వెరిఫై చేయడం.